కుర్చీలన్నీ ఇచ్చి పెట్టండి. Some round table. If you do not know how to arrange, it can be 2 rows also. Sir wanted to go, sir. Okay. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారు ఇప్పుడు చదవండి సార్. ఒకసారి లేచి నిలబడితే అందరూ ఒక ఫోటో తీసుకుంటారు. ఓపెన్ చేయండి సార్, మీరు ఓపెన్ చేయాలి. గీతావధాని గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కలిసి ఒకేసారి బుక్ ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం ఫోటో ఇంతమంది కాదు ఒకళ్ళ దీన్ని ఫోటో, ఎందుకంటే మన కనపడాలి కదా. కూర్చోండి 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 కూర్చోండి. Yes. కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి. అమ్మాయి పేరెంట్స్ అట సాన్వి పేరెంట్స్ కూడా వచ్చి పాప పక్కన నిలబడవలసిందిగా కోరుతున్నాం. జస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇద్దాం. కొంచెం ఆ కుర్చీ తీసి కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. నువ్వు పుస్తకం పట్టుకోండి బాబా. పాప పక్కన ఉంటే బెటర్. అందరు పుస్తకం కనిపెట్టేటట్టు పెట్టండి. ఎవరన్నా మొత్తం అందరూ కనిపెట్టేటట్టు అందరూ రావాలి. క్లియర్గా మీడియాకి వెళ్ళాలంటే అందరూ ఓకే. అందరూ ఆశయంగా కావాల్సిందిగా కోరుతున్నానండి. కథలన్నీ ప్లీజ్ కాల్ ఇద్దరు తాత సార్ లేకపోతే చివరిలో ఫోటో దిగచ్చు. And individual photos will take later. Even then, now you let complete. जी आजा आजा Okay. Okay. Take one photo. You currently no one is taking this. If you say everybody, no one is taking. Durga Rao, you take care of it. आजा Just family photos, take photos. I will tell you the way. चलो ना नहीं We will take the photos later. So now the no photo session కాదు. now let us have the round table conference. Okay, bye.
రౌండ్ టేబుల్. ఓకే. సార్ చంద్రబాబు గారు ఇన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నెంబర్ 1. ఓకే థ్యాంక్ యూ. నమస్కారం అది సత్యాది ప్రకాశం అనే ఒక గ్రంథాన్ని ఉద్గ్రంథము సార్ కూర్చోండి, సార్ కూర్చోండి. పరమోత్తమైనటువంటి గ్రంథాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు హిందీలో రచిస్తే నా కుమారుడైనటువంటి దయానంద శాస్త్రి ఆంగ్ల భాషలో అనువదించేశాడు. ఇంకా రిలీజ్ కాలేదు. మొదటి కాపీని నేను వీరికి గౌరవంగా వాళ్ళకి ఈ మూమెంట్ కూడా కామధేను. అమ్మను మించినమ్మ, ఇది కూడా అండి. అమ్మను మించినమ్మ జగమంతటి కమ్మగ అమ్మను మించినమ్మ అవు అమ్మను మించినమ్మ జగమంతటి కమ్మగ నిలిచినమ్మ వేదములు వేనోళ్ళ బహుధాస్తులు చేసిన ధేనువమ్మ మా కమ్మని గాథనందు విద్యానము చేసెదా. అంటే గావో విశ్వస్య మాతరః, గోవు విశ్వానికే తల్లి అని అంటే గోవు ఎంత గొప్పదో ఈ రోజు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు కూడా గోపాలుడు అయినాడు. గోవులను పాలించాడు కాబట్టి భగవద్గీతను అందించగలిగాడు. అలాంటి కృష్ణం వందే జగద్గురుం వారికి నమస్కరిస్తూ ఈ యొక్క మంచి గ్రంథాన్ని తర్వాత గోపాలను ఎడ్ల వారికి ఎడ్లు ఎలా ఉంటే ఆవులు మరి చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆయన ప్రోగ్రామ్ ఉంది. You have to honor. Yes. Now you are not a small kid. మీరు అటు రండి. మీరు అటు పాప ఇటు. అమ్మ మీరు అందరికి మెమోట్ వస్తుందండి. ఇది ఇచ్చి షార్ప్ ఓకే. ఫోటో మీరు తీసుకోవాలి కానీ ఫోటో కోసం సత్కరించవలసిందిగా కోరుచున్నామండి. ఇప్పుడు సన్మానాలు లేక గీతాచార్య విశ్వేశ్వరరావు గారికి సన్మానం. కృష్ణారెడ్డి గారు వెళ్తున్నారండి. ఓకే. మేడం నిలబడాలి. ఏం నా పక్కన చూడాలంటే భయం ఆమెకి. కాదు మీకు భయం, ఆమెకు భయం, ఆమె పక్కన చూడడం మీకు భయం అంతే. ఇగో ఓకే సార్ మీరు ఇది అంతా చేయండి. ఓకే ఓకే. ఫోటో ఫోటో ఉండాలి. కౌ అంటే కాన్సంట్రేషన్ ఆన్ వర్క్ ఇస్ కర్మణ్యేవాధికారం. ఓకే బస్ యు నో ఎవరీథింగ్. ఓకేనా? నవ్వండి. ఇస్మాయిల్ ఈశ్వర అనండి. ఈశ్వర ఈశ్వర అంటే ఇంత పెద్ద సన్మానం చేస్తావా? మీరు దగ్గర రండి కొంచెం. ఓకే.
జస్ట్ అది ఎక్కడ పెట్టిన కొంచెం ముందరండి, కొంచెం ముందరండి, అంతప్పుడు నేనే పట్టుకుంటాను. కొంచెం ముందర ఫ్రంట్ ఫ్రంట్ నా ఐఎమ్ నాట్ జోకింగ్. నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది వెరీ విజిడమ్. సార్ ఒక ఫోటో నేను రాను. సార్ ఫైనల్ నో నో రైట్ నో మీన్స్ నో. ఓకే. వెన్నెవలె వెన్నెలలవలె కృన్నననవలె మెత్తనిది నీ మది. వెన్నెవలె వెన్నెలలవలె కృన్నననవలె మెత్తనిది నీ మది. దాతవని శుభదాయిని నేతవని వినివందనం. దాతవని శుభదాతవని మా బతుకులీలే నీతవని వినివందనం. వనయ్యమున నీ చరణ దాసులకీయవా దేవాది దేవా వందనం వందనం. భగవద్గీతని దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలను ఆయన యొక్క జీవనంలో నరనరాల్లోనూ ప్రతి ఏ మాట మాట్లాడినా దాన్ని గీతకు అన్వయించుకునే గీతని భగవద్గీతని అట్లా దాంట్లో ఆయన మరణంతో 24 గంటలు అదే మరణం అంటే అందరూ శ్రావణం వింటారు, కానీ ఆయన దాని నాది అనే మధ్య గల తేడాన్ని గుర్తించేటట్లు చేశారు. అంటే సార్ ఎక్కడ నేను చెప్పాను అనే భావంతో ఉండదండి. నేను ముఖ్యంగా ఏంటంటే ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు వారి యొక్క సమాధానాలు ఎట్లా ఉంటాయంటే వారి జీవితంలో వారి స్వానుభవంతో వారి స్వీయ పరిశీలన ద్వారా వాళ్ళు గుర్తించుకుంటే మనం ఇన్ని రోజులు బట్టి ఒక తప్పుడు అభిప్రాయాలను ఏర్పరచుకుని బంధంతో ఇరుక్కు ఇవి కదా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయని వారికై వారు తెలుసుకునేటట్లు చేయడం ఆయన యొక్క ప్రత్యేకత. ఈ విధంగా కొన్ని లక్షల యొక్క ఆత్మన్యూనత అహంకారానికి మూలాలను గుర్తెరిగేటట్టు చేశారు. అందరూ ఈ స్వామి వివేకానంద గారు కానీ పట్టాభిరామ్ గారు కానీ ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. అందరూ మంచి మాటలు చెబుతూ వాళ్ళతో సారు ప్రశ్నలు అడిగేటప్పుడు ఆ ప్రశ్నల నుండి వచ్చేటటువంటి సమాధానాలు దానికి ఆన్సర్గా ఉంటాయన్నమాట. సో అట్లా గుర్తించేటట్లు చేస్తారు. అంటే వాళ్ళకే వాళ్ళు గుర్తించారనుకోండి, వాళ్ళు వద్దన్నా కూడా దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో స్టేట్మెంట్లు ఇస్తే అది వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఏమాత్రం సాధన చేయరు. సో అట్లా సాధన చేయడంతో ఆత్మహత్యలు తగ్గించుకునే విధంగా చేయడంలో సఫలీకృతులయ్యారు. సార్ కూడా తెలియదు, ఎన్నో లక్షల మంది చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కానీ ఆయన్ని పట్టించుకోరు. ప్రతిరోజు కొత్తగానే ప్రతి క్షణం చూస్తారు. అంటే ఇది ఇంకా 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 అందించాలని తపన, చేసింది మర్చిపోతారు, ఇంకా అందించాలని ఆరాటమే ఉంటుంది. అంటే ఎంతమందికి ఇది వీలైతే అంతమందికి అందించాలని. సో మన అందులో గీత మీద అవగాహనలో అంత పట్టున్నటువంటి ఏకైక వ్యక్తి ఉన్నట్టు సత్యాన్ని అర్థమయ్యేటట్టు స్పష్టంగా ఒక కన్వర్జేషన్, ఒక మనం సాధారణ వ్యక్తులు అందరం కూడా మాట్లాడుకుంటే చర్చ చేసుకుంటే ఒక జనరల్ కన్వర్జేషన్. How it will be useful to the day-to-day life also, apart from writing the individual chapters meaning, shlokas meaning. So great work. నీతి నిజాయితీకి మారు పేరు మన జస్టిస్ బి చంద్రకుమార్ గారు ఈ సభకు గౌరవ అతిథిగా రావడం కూడా మనందరికి కూడా ఒక పూర్వజన్మ స్ఫూర్తంగా మనం భావించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో అవకాశాలు వస్తాయి, మనిషికి కూడా కష్టాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎన్ని అవకాశాలు అంటే వ్యక్తిగతానికి సంబంధించిన ఎన్ని అవకాశాలు వచ్చినా ఏమాత్రం నిలకడగా ఉండి ఏమాత్రం కదలిక ఏమాత్రం కూడా ఏటికి చెల్లించకుండా నిజాయితీగా ఉండడం అంటే చాలా కష్టం ఈ రోజుల్లో. అటువంటిది హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో మంచి జడ్జిమెంట్లు ఇచ్చి సమాజంలో న్యాయం ఉంది, ఇంకా న్యాయం అనేది బ్రతికే ఉంది అనేందుకు చాలా తక్కువ మంది న్యాయమూర్తులు ఉంటారు. అతి తక్కువ మంది న్యాయమూర్తుల్లో అభినవ కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆధునిక కార్ల్ మార్క్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ లో కార్ల్ మార్క్స్ అనే ఆయన ఇప్పుడు ఆయన బర్త్ తీసుకుని ఉన్నారంటే చంద్రకుమార్ గారు అంత నిజాయితీగా ధర్మంగా ఉండగలుగుతారంటే వ్యక్తిగతంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్పలేనండి. ఆ కాలంలో కార్ల్ మార్క్స్ గారు అంత గొప్పగా ఉన్నారు శ్రీశ్రీగా, కానీ ఈ కాలంలో ఉంటారంటే నాకు తెలియదండి. కానీ ఈ కాలంలో నేను చూసినటువంటి కార్ల్ మార్క్స్ అదేవిధంగా శ్రీశ్రీ గారు లాంటి వ్యక్తి చంద్రకుమార్ గారు అంటే సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలని, ఒక మార్పు తీసుకురావాలని నీతి నిజాయితీగా ధర్మంగా ఉంటూ న్యాయాన్ని పరిరక్షించి విరామం తీసుకున్న తర్వాత కూడా ఇంకా సమాజానికి ఉపయోగపడుతూ
ఉన్నారు. ఆయన ద్వారా కూడా ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వేదాల్లో మా అందరికి నెక్స్ట్ భావితర ఆయన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా అందరికి ఆశీస్సులు అందించడం కూడా మాకు శుభాభిమానం అండి. గీతాభవన్ విశ్వేశ్వరరావు గారికి, my family and friends and other guests, and I'm incredibly grateful for this opportunity, and I feel all of this is the blessing of Lord Shri Krishna only. Firstly, I would want to talk about my book, and I would just say that I'm thankful because all of this happened. My book, as mentioned before, is a conversation between a father and a son on Bhagavad Gita. As we all know, in this Kali Yuga, all of us have some sort of a problem, be it a small child or be it a very old person as well. Everybody has some problem, be it speech, be it family, be it financial issues, everybody has some sort of problems. And I feel all of the answers for such problems are mentioned in the Bhagavad Gita. And not only that, the Bhagavad Gita talks about a variety of things from life to death, to what we should do, what we shouldn't do, what we should eat, how should we behave, what are we supposed to see. Like it's mentioned in the 5th chapter, we have to see everybody with an equal drishti. We have to not differentiate between anyone. What we should eat. In the 17th chapter, it's written what sort of food we should intake. We should intake sattvic food. So all such things are mentioned in the Bhagavad Gita. And I would like to tell, for example, a very important personality is coming. We definitely want to hear what they want to tell. But if Lord Krishna himself has told the Bhagavad Gita, we should definitely try to interpret it. And hence, I request all of you to read the Bhagavad Gita, the original one for sure. Mine is just a summary, a very simplified version of the Bhagavad Gita. It is a chapter-wise summary, again as a conversation between a 10-year-old and his father. The 10-year-old is, of course, with a very young age, has many questions related to his life. And at the end of every chapter, there is a segment called Learning, where the father is telling how we can, applicate all the chapter's teaching in real life. So yeah, thank you so much, everybody, and I do look forward to you to reading my book. Thank you so much. ఆహారం వచ్చి నోట్లో పడాలంటే పడదు. అందుకోసం మనం అందరము ఉద్యుక్తులము కావాలి. ఒక మంచి గురువుని సంపాదించుకోవాలి. గురువు చెప్పిన మార్గంలో నడవాలి. అలాగైతే మనం అందరం కూడా శాస్త్రాలను, వేదాలను, ఉపనిషత్తులను, భారతీయ వాంగ్మయాన్ని అంతా కూడా చక్కగా అవపోసన పట్టడానికి అవకాశం ప్రతి మానవుడికి ఉన్నది. కానీ మనము చక్కగా ఆలోచించక, అవగాహన చేసుకోక, విస్మృతులమై ప్రపంచంలో స్మృతి లేకుండా తిరుగుతున్నాము. కాబట్టి గౌరవనీయులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, మనుషులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎన్ని గ్రంథాలు, ఎన్ని శాస్త్రాలు మనకున్నాయి. మనమందరం కూడా భారతీయ వాంగ్మయానికి, భారతీయ ఋషులకు, భారతీయ తత్వశాస్త్రానికి, భారత భాగవత రామాయణాలకు, ముఖ్యంగా భగవద్గీతకు కూడా మనం అందరం వారసులం. ఈ వారసత్వ సంపదను కోల్పోయి అనేక కారణముల చేత ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. మన దగ్గర ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించడానికి మనకు సమయం. మన శ్లోకాలు, మన పద్యాలు, మన గురువులు, ఈ గురు పరంపరని మరవకూడదు. కాబట్టి గీతా జయంతి సందర్భంగా 2 నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే, మన ఋషులు, మన యోగులు, మన మహాత్ములు, మన గురువులు, మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు ప్రతి ఒక్కరికి మనకు ఈరోజు దోహదపడ్డారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అయిపోతుంది, ఒక్క నిమిషం. నాకు తెలుసు భగవద్గీత గురించి చెప్పడము, లేకపోతే స్వామి రచించినటువంటి పుస్తకం గురించి చెప్పడము, పేర్లు చెప్తే ఇంకెక్కువ టైం పడుతుండే. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యమైన వారసత్వ సంపద ఆధ్యాత్మిక ఒకటే ఉన్నది. మనమందరము ఒక సింహంలా గర్జించాలి, ఒక పులిలా నిలబడాలి. నేను ఆర్మీలో పనిచేసినప్పటికీ నా మనసు భగవద్గీత వైపు మళ్ళింది. అందరూ పడుకుంటున్నారు, ఒక్కరూ ఓషలో లేరు. కూర్చోండి, నో టైం లిమిట్, 24 days.
సార్ మీరు ఒక దగ్గర కాంపిటీషన్స్ భగవద్గీత 18 చాప్టర్స్ కాంపిటీషన్స్కి నా దగ్గర వచ్చింది. కాంపిటీషన్స్ విన్ అయ్యి నా దగ్గర ప్రైజ్ తీసుకుంది. గీతా భవన్లో కూడా ఆమెను పిలిచి నేను సన్మానం చేశాను. నాకు చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఈ స్టేజ్ దాకా పోయింది అంటే చాలా గొప్ప విషయం ఇది. ఇంకా ముందు ఇక్కడే అందరికీ ప్రచారం చేయాలి భగవద్గీత. మా పేద పురుషులు కృష్ణారెడ్డి గారు గీత ప్రచారంలో ఒక జై జవాన్ ముందుకు వేస్తున్న శ్రీనివాస్ గారు ఈరోజు తండ్రి కొడుకులు మధ్య జరిగిన సంభాషణతో భగవద్గీత సారాంశాన్ని అందించిన చిరంజీవి సార్ని ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుకున్న తర్వాత మీకు అందరికీ తెలుస్తుంది. భగవద్గీత ఏం చేస్తుందని ఒక 2 విషయాలు చెప్తాను. ఇది భారతీయ పత్రికలో 30 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కథ. ఆ కథ పేరు శ్రీ భగవాన్ వాచ. ఒక అధ్యాపకుడు తాను వృద్ధాప్యం వచ్చేంత వరకు పాఠాలు చెప్పి సంభాషణతోటి బహుశా తండ్రి గీత ఆచార్యుల స్థానంలో ఉండి అర్జునుని లాంటి తన కొడుకు గీతాబోధ చేస్తున్నాడని నేను భావిస్తూ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఇలాంటి సందేశాలు భగవద్గీత ద్వారా నిలబడాలి అనేటటువంటి కోరుకుంటూ ఈ విధంగా అందరిలో ఇలా కలవడం, ఈ విధంగా ఇది గీతాచార్యుల భవనం గౌరవ్ గారు చాలా కాలం నుంచి పరిచయం కాబట్టి ఇలాగా అందరినీ కలవడం, మనసులోని మాట చెప్పుకోవడం అనేది కూడా ఒక సంఘటిత శక్తికి జ్ఞానప్రదం జ్ఞానినాం మమ శబ్దంతో ముగుస్తుంది. భగవద్గీతలో మొదటి పాదము ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ 4 పదాలను వరుసగా అన్వయం చేస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రం అంటే మనం చేసేటటువంటి కర్తవ్య కర్మ. ఆ కర్తవ్య క్షేత్రంలో అంటే బాధ్యత. ఆ బాధ్యతను ఒక కర్తవ్యంగా నిర్వహించడమే భగవద్గీత బోధించినటువంటిది. అదే నీతి మమ నీతి మమ ధర్మ. ఆ చివరి మమ మొదటిది ధర్మ. మమ ధర్మము మన కర్తవ్యం ఏంటంటే మనం ఏ రంగంలో ఉన్నామో, ఏ క్షేత్రంలో ఉన్నామో, ఏ బాధ్యతలో ఉన్నామో, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక గురువుగా ఏ రంగంలో ఆ సమయానికి ఏ పాత్రను పోషిస్తుంటే దాన్ని పరిపూర్ణంగా నిర్వహించడమే కర్తవ్యమే, అదే ధర్మం అని మనకు భగవద్గీత బోధించింది. పెద్దలు శ్రీనివాసరావు గారు ఒక మిలిటరీ మ్యాన్ లాగా మాట్లాడారు. గురువు గారు చాలా మంచి సందేశం, నాకు చాలా సంతోషమైంది. ఇట్లవల్లి రామ్మోహన్ రావు గారు అయితే చాలా మన భగవద్గీతను అవపోసపట్టినటువంటి ఒక మహనీయ వ్యక్తి, కళానిధి గారు. మరి అమ్మాయి సందేశం ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదు. అందులో నేను చాలా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని. అందులో ఏం లేదు. విషయం ఏంటంటే మరి లోతుగా పోకుండా 24వ పేజీలో డాడ్ అడుగుతున్నాడు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ లెసన్. భగవాన్ కృష్ణ emphasizes the idea of selfless action, meaning we should do our duties because it is the right thing to do, not because we want something in return. Suraj, but is not it hard to do something without thinking about what we will get for it? That it is challenging. Bhagavan Krishna says, just as smoke hides a fire, dust clouds a mirror, desire hides true knowledge. వేదాలు నేనేం చదవాలి ఎప్పుడు, భగవద్గీత తెలియదు, రామాయణం తెలియదు, ఇప్పుడు తెలుసు. భాగవతం ఏమి తెలియదు. నాకు మనసత్వం ఏంటంటే ఎవరిని పలకరించకుండా ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు ఏదో కారం రొట్టె తినుకుంటూ అక్కడ ఏదైనా పొక్కి మంచం ఉంటే దానిలో పడుకోవడం అనేది
నా అభిలాష. కానీ ఎక్కడి నుంచో ఒక కేకలు వినబడుతుంది, ఎక్కడి నుంచో ఒక అమ్మ వినబడుతున్నది, ఎక్కడి నుంచి ఒక ఇబ్బంది కనబడుతున్నది. లేచి అక్కడికి పరిగెత్తుతా, ఉండలేదు నేను ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోతా. అక్కడ ఈ న్యాయమో ఏదో ఒకటి వాళ్ళకి సహాయమో హెల్పో ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఇది చేయడం వల్ల నా ప్రాణం ఉంటుందా ఉండదా ఆలోచన నాకు రాదు. ఇది చేయడం వల్ల పెద్ద పెద్ద అధికారం ఉన్న వాళ్ళ యొక్క కోపానికి గురవుతున్నా ఆలోచన నాకు లేకుండా గొప్పగా దానిపై కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఐ నెవర్ థాట్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. రిజల్ట్ ఏమన్నా వస్తుందా నేను అది ఎప్పుడు ఆలోచించాను. ఇటు పోతే రిస్క్ లైఫ్ ఓకే, కానీ అక్కడ పోవడం ధర్మం లేదు, అక్కడ పోవడం నా డ్యూటీ, నా బాధ్యత. దట్స్ ఆల్. నాలెడ్జ్ లేదు నాకు, నో నాలెడ్జ్ బట్ యాక్షన్. ఏ యాక్షన్? ఒకటే ఒక యాక్షన్. ఏదైతే నీకు మంచి అనిపిస్తుందో, ఏదైతే నీకు కరెక్ట్ అనిపిస్తుందో, ఏదైతే నీకు ధర్మం అనిపిస్తుందో, ఎక్కడ అధర్మాన్ని ఎదిరించాలనిపిస్తుందో అక్కడ నువ్వు ధైర్యంగా అధర్మాన్ని ఎదిరించగలిగిన రోజు, నిన్ను లెక్క చేయకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రాణం పోతుందనే భయం లేకుండా ఎక్కడైతే మనం ఒక అడుగు ముందుకేసి న్యాయం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం, మానవత్వం కోసం, లేదా పేదవాడికి హెల్ప్ చేయడం కోసం, టు వైప్ అవే ఎవ్రీ టియర్ ఫ్రమ్ ఎవ్రీ ఐ అన్నట్టు అక్కడ ముందుకు పోతాడో దానిలో బహుశా అది కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది చేసేటప్పుడు, ఇది మనం చేసే టైంలో ఎప్పుడైనా మనకు మానవ మాత్రులం కాబట్టి భయం కలగచ్చు, ప్రాణం పోతుందేమో అనేటువంటి భయం కలగచ్చు. కానీ నాకు ఒక చిన్న స్లిప్ దొరికింది, ఒక గాల్లో పుట్టుకొచ్చిన ఒక చిన్న స్లిప్ దొరికింది ఒకప్పుడు. వేర్ ఫ్రమ్ యూ హవ్ కమ్, వేర్ యూ హవ్ టు గో. అక్కడ ఒక్క నిమిషం ఆలోచించాను, 2-3 నిమిషాలు ఆలోచించిన. ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చాను లేదు, అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చాను, తర్వాత ఎక్కడికి వెళ్తాను. సో దిస్ ఈజ్ జర్నీ, ఇట్స్ ఎ జర్నీ. వెన్ ఇట్ ఇస్ ఎ జర్నీ, దానిలో దీనికి ఎండ్ అవుతుందని, బిగినింగ్ అవుతుందని భయం నాకెందుకు? దెర్ ఇస్ నో ఎండ్ కదా, ఇట్స్ ఎ జర్నీ, దెర్ ఇస్ నో ఎండ్. ఎండ్ లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం. ఈరోజు మొత్తం ప్రపంచంలో, మన భారతదేశం లోపల అనేక మంది ఏవైతుందో, ఒక దేశానికి ఒక దేశానికి మధ్య యుద్ధం, లేదా ఒక జాతికి ఇంకో జాతికి మధ్య యుద్ధం, లేదా కొందరి మీద దాడి చేయడం, లేదా కొందరిని శత్రువులుగా చూడడం, ఇదంతా ఎందుకంటే భయం కలగడం. తానెవరో తెలుసుకోకపోవడం వల్ల, ఈ విషయమంతా ఎవరో తెలుసుకోకపోవడం వల్ల, ఈ సృష్టికర్త ఒక్కడైనటువంటి విషయం మనం తెలుసుకోకపోవడం వల్ల, అందరిలో ఉన్నటువంటి ఒక ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మను, ప్రాణమను, ఏమన్నాను, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, దాని బలం. కాలుకు ముళ్ళు గుచ్చితే కళ్ళలో నీళ్ళు వస్తాయి. మరి ఎదుటి మనిషికి కళ్ళల్లో మనం నిప్పులు వస్తే, బాధ వస్తే మనకెందుకు ఆలోచన కలుగుతలేదు? అక్కడ ఆలోచించగలిగిన రోజు ప్రపంచంలో యుద్ధాలు ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ ఉన్నది, దోపిడీ ఉన్నది, ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉన్నది. ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. ఏమి గురించి వచ్చే తానేమి గురిపోవు, పుట్టువేళ మనకు గిట్టువేళ అనేటటువంటి ఒక విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే మనం ఎక్కడికి పోతాం, తర్వాత ఏం జరుగుతుంది. అందుకని అవి ఏమీ అవసరం లేదమ్మా. అక్కడ వేరే విధంగా కాదు, ఏది అవసరం లేదు, ఏమీ లేదు. ఇది చేసేది అత్తకు అన్నం పెట్టాలా, నా ధర్మమోనో కాదా, ధర్మం కూడా వదిలిపెట్టు, మానవత్వమోనో కాదా.
ముసలి మామకు నువ్వు సేవ చెయ్యాల, మందులు ఇవ్వాలి, అది నీ మానవత్వం ఉందా కాదా? ఒకరు లేబర్ పెయిన్స్తో బాధపడుతున్నారు, వాళ్ళకి ఒక చిన్న సాయం చేయాలా చెయ్యొద్దా? అక్కడ నువ్వు ఏమీ ఆలోచించకుండా, ఆలోచన లేకుండా, మీరందరూ అంటారేమో ఆలోచన లేకపోతే, నేనంట ఆలోచన వద్దు. ఎవరిని ఎనిమి అంటే యువర్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఎనిమి. రమణ మహర్షి గారు చెప్పారు. నీ ఆలోచించడం అనుకో భయం కలుగుతుంది, భయం కలిగిన మనకు ముందుకే. ఎవరో వస్తారు, చాలా ఇబ్బందులు ఉంటాం, కష్టాలు ఉంటాం, ఒక కూతురు పెళ్లి చేయాలి, నా జేబులో 1000 రూపాయలు ఇవ్వాలా ఇవ్వదా? ఇస్తే నాకెట్లా, రేపెట్లా? 99,999,000లో ఒక 1000 తక్కువ అవుతున్నది నాకు. దిస్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. డూ ఇట్ వాట్ యు థింక్ యాజ్ ప్రాపర్, రైట్ యువర్ స్టెప్. And that what has been taught by Dr. Gita. అదొక్కటే, ఇంకోటి థ్యాంక్ యూ. భగవద్గీత ప్రకారము, భగవంతుని మాట ప్రకారము, బికాజ్ భగవద్గీతలో ఎక్కడ కృష్ణుడు పలికాడనే లేదు, భగవంతుడు పలికాడనేది ఉన్నది. ఆయన ప్రకారము దేనిని జ్ఞానము అని అంటారు, దేనిని జ్ఞానము అని భగవద్గీత నిర్వచించింది, డెఫినేషన్ చెప్పింది షార్ట్గా. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత సర్వభూత హితే రతాః తే ప్రాప్నువంతి మామేవ, అందరి మేలును కోరుకునేవాడు నన్నే పొందుతాడు అన్నారు. ఎందుకు పొందుతాడు అనేది సెకండ్ క్వశ్చన్. చాలు ప్రస్తుతానికి క్వశ్చన్. అగైన్ మీరు అటెన్షన్ ఇదే వన్ మోర్ క్వశ్చన్. ఎనీబడి కెన్ ఆస్క్ క్వశ్చన్ అండ్ ఎనీబడి కెన్ గివ్ ఆన్సర్. ఓకే, నేను అనుకుంటాను రెండోదానికి భగవంతుడు అందరూ అన్ని జీవుల్లో ఉన్నారు. సో అందరిని వేడుకుంటే దేవుడు మన దగ్గర చేరుతామని భగవంతుడు అనేది మనం పెట్టిన పేరా లేకపోతే ఏమన్నా ఉందా? అందరిలో జీవుల్లో ఆత్మ అనేది భగవంతుడే. మనం అందరం దేవుడి యొక్క. ఓకే, మనలో భగవంతుడు ఉన్నప్పుడు మనకు తెలుస్తున్నాడా లేదా? మనం తెలుసుకోలేకపోతే ఎందుకంటే మనం మాయతో కప్పుకున్నాము. లేదు, మనకి 24 గంటలు 360 రోజులు తెలియబడేదే భగవంతుడు. భగవంతుడు అంటే సత్యం, భగవంతుడు అంటే సత్యం. సత్యం అంటే మార్పు లేనిది, మార్పు లేనిదంటే నాశనం లేనిది, నాశనం లేదంటే పరిమితి లేనిది, వితౌట్ ఎనీ బౌండరీస్. మరి సృష్టి మొత్తం వ్యాపించి ఉంది కదా, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నప్పుడు ఆ పరిమితి లేని సత్యము మనలో కూడా ఉంటుంది కదా. సో మనలో ఏదైతే మార్పు లేకుండా ఉంటుందో అదే కదా సత్యం, అదే కదా భగవంతుడు. అది అవునా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీ ఫోటో చూడండి, అందరు వినండి, అవునా? ఇప్పుడు మిమ్మల్ని చూడండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ ఎత్తు మారిందా మారలేదా, లావు మారిందా మారలేదా, బరువు మారిందా మారలేదా, డ్రెస్సులు మారినాయా మారలేదా, ఇష్టాయిష్టాలు మారినాయా మారలేదా, ఫ్రెండ్స్ మారారా మారలేదా, ఇప్పుడు కూడా ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయా లేదా, మనసు కూడా మారిపోతుందా లేదా, బుద్ధి లేక పనిచేశాను నా బుద్ధి వచ్చిందని అని బుద్ధి కూడా మారుతుందా లేదా? మారేది ఏది సత్యాలు కాదు కదా, మారేది ఏది సమాచారం కూడా మారుతుంది కదా. కానీ ఇన్ని మారుతున్నా ఆ చిన్నప్పుడు ఫోటో ఒకసారి మళ్ళీ చూపిస్తే ఆ నేను వేరు ఈ నేను వేరు అంటారా? ఆ నేనే ఈ నేను అంటారా? ఆ నేనే ఈ నేను, నేను 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 అనేది ఎప్పుడు మార్పు చెందలేదు, నాశనం కాదు. ఈ మారే అన్నిటికీ ఆధారం ఉన్న ఈ నేను నేను అనే ఆధారం అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, పరిమితి కూడా లేకుండా ఉన్నది. ఇదే పరిమితి లేని అది అనంతం, మార్పు లేని శాశ్వతం, సత్యం అనంతం. అదే దానికి మనం విడిగా పెట్టుకున్న పేరు. అంటే నేను అనేది సత్యం. కాబట్టి నేనేమైపోతాను అనే ప్రశ్న బుద్ధి లేని ప్రశ్న, నేను తక్కువ అనే ఆలోచన బుద్ధి లేని ఆలోచన. ఏది మారిన ఈ ప్రపంచంలో సకల దేవతలు కలిసినా కూడా నేను అనే మనం 24 గంటలు ఏదైతే అనుభవిస్తున్నామో దానిలో ఒక ఇంటికి వాసి కూడా తగ్గించలేరు. ఇక భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ఎట్లా తగ్గించగలరు? సో నేను అనే పరిమితి లేకుండా ఆధారంగా ఉండి అందరిలోనూ అన్ని ఏది తిరిగే ఫ్యాన్లోను, వెలిగే బల్బులోను, చిన్న బల్బులోను, పెద్ద బల్బులోను ఒకే కరెంటు పరిమితి లేకుండా, మార్పు లేకుండా, వ్యక్తం కాకుండా ఏకంగా ఎట్లయితే ఉందో పుట్టి పెరిగిపోయే అలలు, దాని మీద పుట్టి పెరిగిపోయే బుడగలు, ఈ అన్నిటికీ ఆధారంగా నీరు ఎట్లయితే ఆధారం ఉందో
సృష్టి మొత్తం ఉండి నేను 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 అనే ఏది అది మనం పెట్టుకున్న పేరు మాత్రమే. ఏ ఆధారమైన మార్పు లేకుండా ఉన్నదో ఆ ఆధారానికి మనం తెలుగులో పెట్టిన పేరు నేను, హిందీలో పెట్టుకున్న పేరు నై, ఇంగ్లీష్లో పెట్టుకున్న పేరు ఐ,